దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు గొప్ప శక్తి కలిగినవాడు. దేవుని పరిశుద్ధాత్మ బహుబలమైన ఆత్మ, విశిష్టమైన విశేషమైన అద్భుతమైన కార్యాలను చేయు శక్తి కలిగిన దేవుని ఆత్మ. ఆ ఆత్మ మనలో ఉండి మనతో ఉండి మన ప్రయోజనము నిమిత్తము దేవుని మహిమార్థమై గొప్ప కార్యములు చేయుచు మనకు సహాయం చేయుచు కార్యసిద్ధి కలుగచేసేవారైనారు. అంత్యదినముల యందు నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరించుదునని దేవుడు వాగ్దానం చేసినట్లు పెంతుకొస్తు పండుగ దినమున శిష్యులపైకి తన పరిశుద్ధ ఆత్మను దేవుడు పంపించి వారిని అభిషేకించి ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయ ప్రారంభము నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము, ప్రవేశము, అభిషేకము మనము చదువుతాము, గమనిస్తాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని శిష్యులు పొందుకున్నారో వారు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా శక్తిని, బలమును పొందుచు వివిధ భాషలలో ప్రవచించుట, అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుట అనేది జరిగింది. విద్య లేని పామరులు, అతి సామాన్యమైన వ్యక్తులు, శిష్యులు బూదిగంతముల వరకు దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించే గొప్ప శక్తిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. వారు గొప్ప సేవ చేశారు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు తాను చేసిన ప్రమాణము కేవలము శిష్యులకు మాత్రమే పరిమితం చేయలే. శిష్యులను ఇంత గొప్ప శక్తిమంతులుగా చేసినటువంటి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి వారికి అనుగ్రహించుట కొరకు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ కొరకు మనము ప్రార్థించి ఆ ఆత్మను పొందుకొనగలిగితే దేవుని యొక్క చిత్తములో బహుబలమైన సాధనాలుగా వాడబడడానికి అవకాశం కలుగుతుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 మరియు 29 వచనములలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నట్లుగా ఈ దినాన్ని మనము కూడా దేవుని సేవలో బలమైన సాధనములుగా వాడబడుట కొరకు, దేవుని కొరకు సాక్షులుగా ఉండుట కొరకు దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప భరోసా వాగ్దానం ఇది. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకమును పొందినటువంటి మనము దేవుని కొరకు గొప్ప సాక్షులుగా నిలవబడాలని దేవుడు ఇచ్చేయించి ఉన్నాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనములో, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనని విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనని స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు అని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని యొక్క సేవలో వాడబడడానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన తలాంతులు, వరములు ఇవి. కనుక దేవుని పరిశుద్ధాత్మ లేకుండా మనము మన ఆత్మీయ భౌతిక జీవితములో అభివృద్ధి పొందుట అసాధ్యం. కనుక దేవుని సన్నిధిని ప్రతి దినము ఆయన అనుగ్రహించు శక్తిని పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ సహాయమును మనం కోరుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము దేవుని కొరకు లోకములో గొప్ప సాక్ష్యమును కలిగి బలమైన సాధనములుగా వాడబడుటకు అవకాశం కలుగుతున్నది. ఈ వాక్యము నీ జీవితం అతి శీఘ్రముగా నెరవేర్చబడాలని ఆశిస్తూ ఈ వాక్యమును ముగిస్తున్నాను. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. నీవు అనుగ్రహించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ, కృప, వాత్సల్యతతో పాటు నీ పరిశుద్ధాత్మ వరమనేది ప్రత్యేకమైనది ప్రభువా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చును. అడుగు ప్రతి వానికి కాదనకుండా, లేదనకుండా, కొరత లేకుండా దేవా నీ పరిశుద్ధ ఆత్మను
ఎంతో నిశ్చయముగా దయచేయుదునని వాగ్దానం చేసి ఉన్నావు కనుక ఈ అంత్య దినముల యందు మాకు నీ సేవ చేయుటకు కావలసిన శక్తిని బలమును నీ పరిశుద్ధాత్మ వలన పొందుకున్నట్లుగా మాకు నీ ఆత్మను ప్రసాదించు తండ్రి. మేము శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలాభివృద్ధి పొందుచు ప్రతి చోట నీ సాక్షిగా కొనసాగు శక్తిని, బలమును, అవకాశమును, ఆశీర్వాదమును, అభిషేకమును దయచేయండి ప్రభువా. దేవా, శారీరక ప్రతి బలహీనతలో ఉన్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచండి. ఆధ్యాత్మికంగా కృంగిన బిడ్డలను బలపరుచున్నట్లు నీ ఆత్మశక్తితో నింపి నడిపించండి. కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మదిని కలిగించండి. అపవాదిని ఎదురించు శక్తిమంతులగినట్లుగా ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపును కలగచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన, నేటి కార్యక్రమంలో పాల్గొందుచున్న బిడ్డలందరికీ మీ కృపాక్షేమమును కలుగచేయండి. శరీర, ఆత్మీయ, భౌతిక ప్రతి శ్రమల నుంచి బిడ్డలను ఆదుకొనండి ప్రభువా. చదువుకుని బిడ్డలకు చక్కటి జ్ఞానమును ఇవ్వండి. ప్రయాణాలు చేయు వారికి క్షేమమును కలుగచేయండి ప్రభు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి రుణబాధలు తీర్చుకున్నట్లు తగిన దారి చూపించి వారిని ఆదుకొనండి. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు నీకే యుగయుగములకు ఆరోపించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.